సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి నమాట్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. బాహుబలి సినిమా మీద క్రేజ్ ఇంకా తగ్గలేదు. సినిమా ప్రియులు బాహుబలి చిత్రం మీద వారి ప్రేమని ఇంకా ఘనంగా చాటుతూనే ఉన్నారు. బాహుబలి ఇంత పెద్ద విజయాన్ని దక్కించుకోవటం వెనక చాలా కారణాలున్నాయని చాలా మంది చాలా రకాలైన విశ్లేషణలు చేశారు. ఆ అంశాల్లో ఒకటి రాజమౌళి కథా రచయిత విజేంద్ర ప్రసాద్ గారు ఇతర రచయితలు కలిసి ఈ సినిమా కోసం రూపొందించిన పాత్రలు. ప్రధానంగా అందరూ కూడా బాహుబలి సినిమాలో కనిపించిన క్యారెక్టర్స్ ని గొప్పగా మెచ్చుకుంటున్నారు. అమరేంద్ర బాహుబలి, శివుడు, బల్లాల దేవ, దేవసేన, కట్టప్ప, శివగామి, బిజ్జల దేవ, కాలకేయుల నాయకుడు, అవంతిక, ఈ పాత్రలన్నీ కూడా జనాల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి. ఆ క్యారెక్టర్స్, వాటి నేపథ్యాలు చూసుకుంటే ప్రతి దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సినిమాకి పనిచేసిన రచయితలు ఎక్కడో ఒక చోట రిఫరెన్స్ తీసుకునే ఈ పాత్రలను రూపొందించారు. ఎక్కువగా మహాభారత ఇంపాక్ట్ ఉంది ఈ పాత్రల సృష్టిలో. పోతే బాహుబలి సినిమాలో ఓ పాత్రను మీరు సరిగ్గా అబ్జర్వ్ చేశారో లేదో, ఆ పాత్రకి మగధీర సినిమాలో కాలభైరవుడి పాత్రకి దగ్గర సంబంధాలు ఉంటాయి. మగధీరలో శతద్రోంస వంశం ఆ రాజ్యానికి అంగరక్షకులుగా ఉంటారు. అలాగే మన మగధీరుడు కాలభైరవ కూడా సింహాసనానికి బద్ధుడుగా ఉంటూ రాజకుమారి మిత్రవింద ప్రేమను అంగీకరించడు, ఆ రాజ్యం కోసం తన ప్రాణాలు అర్పిస్తాడు. సేమ్ మగధీర కాలభైరవుడి తరహా నియమ నిబంధనలకు కట్టుబడి మహాభారతంలోని భీష్ముడు తరహా నైజాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఒక క్యారెక్టర్ బాహుబలిలో. అది ఎవరో కాదు, కట్టప్ప. ఆ క్యారెక్టర్ ని రాజమౌళి గారు అండ్ టీం ఎంత బ్రహ్మాండంగా మలిచారు అంటే అద్భుతం. సినిమాలో అన్ని పాత్రలకి ఓ డ్యూటీ ఉంటుంది, దాన్ని చేసుకుంటూ పోతా ఉంటాయి. కట్టప్ప కూడా ఓ డ్యూటీ ఉంటుంది. కానీ కట్టప్ప సీన్ లోకి వచ్చిన ప్రతిసారి ఆ సీన్ వాల్యూ మారిపోతుంది, రెండింతలు మూడింతలు పెరిగిపోతుంది దాని మీద అభిమానం. కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్. చాలా మంచివాడు, నియమాలు ధర్మాలు అన్ని తెలుసు, కానీ సింహాసనానికి బద్ధుడై చెడ్డవాడికి చేయూతనివ్వాల్సి వస్తుంది. క్యారెక్టర్ ప్రకారం చెడ్డవాడు కాబట్టి బల్లాల దేవకి ఏదైనా జరగాలి, వాడు క్రూరత్వానికి ఎక్కడో ఒక చోట అంతం రావాలి అని చెప్పేసి ఈ సినిమాలో ఉన్న మంచి క్యారెక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా అలాగే జరగాలని కోరుకుంటూ ఉంటారు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ కలిసి వచ్చినప్పుడు అనూహ్యంగా కట్టపడ్డొచ్చేస్తూ ఉంటాడు. అప్పుడేమనిపించింది, మరి వీడు మంచివాడు, వీడికి ఎందుకు అర్థం కావట్లేదు ఇది అన్న ఫీలింగ్ ఓ చిత్రమైన అనుభూతినిచ్చింది. భారతంలో కూడా భీష్ముడు దుర్యోధనుడు తరపున కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయనకి అది అన్యాయం అని తెలుసు, అయినా సరే ఎప్పుడో ఇచ్చిన మాట కోసం ఆ సింహాసనాన్ని కాపాడటానికి దుర్యోధనుడి పక్షాన్ని నిలవాల్సి వచ్చింది. కాకపోతే బాహుబలిలో కట్టప్ప భీష్ముడు లాగా రాజ్యాధికారి కాదు, మగధీర సినిమాలో కాలభైరవుడి లాగా అంగరక్షకుడు. మొత్తానికి రాజమౌళి గారు భలే ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు క్యారెక్టర్ని కలిసి మెలిసి కట్టప్పని తీసుకొచ్చారు కదా. ఈ సినిమాలో నిజంగా చెప్పుకోవాలంటే ది బెస్ట్ క్యారెక్టర్ కట్టప్పదే. ఈ విషయాన్ని చాలా మంది పెద్దలు కూడా అంగీకరించారు, వాళ్ళ కాలమ్స్ లో రాసుకుంటూ వచ్చారు. రీసెంట్ గా ప్రముఖ రచయిత్రి శోభాడే గారు కూడా బాహుబలి గురించి ఒక కాలం రాస్తూ అందులో కట్టప్పని ఎక్కువగా ప్రశంసించారు. నిజంగా అది చాలా పవర్ఫుల్ రోల్. అందుకనే బాహుబలి సెకండ్ పార్ట్ పై ఆసక్తిని పెంచడానికి ఆ పాత్రనే లీడ్ గా ఉపయోగించుకున్నారు రాజమౌళి. కట్టప్ప క్యారెక్టర్ లో ఉన్న వైవిధ్యం మూలంగానే ఇప్పుడు వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అన్న ప్రశ్నకి బోల్డంత ప్రచారం లభిస్తా ఉంది. నిజంగానే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అన్న క్యూరియాసిటీ జనాల్లో నెలకొని ఉంది. దీనిని బట్టి రాజమౌళి బాహుబలిలో కూడా మగధీర హావాని కొనసాగించాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ పార్ట్ లో కట్టప్ప ప్రేక్షకులను చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. సెకండ్ పార్ట్ లో మరి ఆయన ఇంకెంత బాగా అలరిస్తారో వేచి చూడాలి. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.